కాబట్టి దీనిపైన ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, గ్రామ గ్రామాలకు పోవాలి. సో ఇవాళ ఫస్ట్ ఫేజ్ లో మేము ఏదైతే భావజాలం ఆల్మోస్ట్ మేము దాదాపు కొంతవరకు పనిచేసినాం. అది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ భావజాల వ్యాప్తి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేము గ్రామాలకు ఈ భావజాలాన్ని తీసుకెళ్ళాం. సో రాబోయే కాలంలో నేను మా మిత్రులు బాలరాజు గారు ఇంకా చాలా మంది అందరం ఏమనుకుంటున్నామంటే ఇంకో షార్ట్లీ ఒక 1 వీక్ లో మేము అనౌన్స్ చేస్తాం. జిల్లాల వారీగా మేము సభలు పెట్టి మొదలు జిల్లా హెడ్ క్వార్టర్ లో మా భావజాలాన్ని స్ప్రెడ్ చేయడానికి ఒక మినిమం 1000 మెంబర్స్ సభలు సమావేశాలు పాత 10 జిల్లాలను నిర్వహిస్తాం. సెప్టెంబర్లో చేస్తూ ఉన్నాం. వారి డేట్లు కూడా మీకు మేము త్వరలో అనౌన్స్ చేస్తాం. మిమ్మల్ని కోరేది ఏంటంటే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క జిల్లాకు ఒక 10 మంది సభ్యుల్ని మేము స్టీరింగ్ కమిటీగా తీసుకుంటాం. వాళ్ళ ఆధ్వర్యంలో ఆ జిల్లాలో ఆ సమావేశం నిర్వహించబడాలి. అది మేము కోరుకుంటాం. ఆ తర్వాత కాలంలో థర్డ్ స్టేజ్ లో మనం ఒక సుస్థితులైన సైనికుల్ని 1,00,000 మందిని ఈ బీసీ భావజాలంతో తయారు చేయాలనేది మా ఆలోచన. గ్రామం. సో ప్రతి గ్రామంలో కనీసం ఒక 5 నుంచి 10 మంది మన బీసీ సైనికులు, బీసీ దళం ఉన్నారు. సో అది మా విజన్. సో మా దగ్గర ఉన్న